వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనడానికి సాక్ష్యం 1968 సంవత్సరంలో సోపాన్ గైక్వాడ్ అనే 55 ఏళ్ల వ్యక్తి ఒక భూమి కొన్నాడు, రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే మార్టగేజ్ బ్యాంకులో పెట్టాడు. 69వ సంవత్సరంలో బ్యాంక్ అతనికి ఒక నోటీస్ ఇచ్చింది, లోన్కి సంబంధించి డిఫాల్ట్ అయ్యావు అంటూ. ఒరిజినల్ ఓనర్ సోపాన్ దాని మీద కోర్టుకు వెళ్ళాడు, బ్యాంక్ మీద. 82వ సంవత్సరంలో 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు సోపాన్కి. ఇది ఎవరైతే ఈ సోపాన్ గైక్వాడ్కి సంబంధించినటువంటి జైలు శిక్ష పడింది. అతనికి ఇప్పుడు 69 ఏళ్ళు. ఒరిజినల్ ఓనర్ ఇంకొక అతను వచ్చాడు. అతను ఈ డెసిషన్ అంటే ఈ సోపాన్ ఛాలెంజ్ చేశాడు. 1987 హైకోర్టు జడ్జిమెంట్ని సోపాన్ 74 ఏళ్ల వయసులో క్యాన్సిల్ చేసుకొచ్చాడు. సోపాన్ దాని మీద అప్పీల్కి వెళ్ళాడు. 75 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు 2015లో 27 ఏళ్ల తర్వాత పెండింగ్ అప్పీల్ హైకోర్టు డిస్మిస్ చేసింది. సోపాన్కి 102 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అప్పీల్ చేసుకొచ్చాడు సోపాన్ ఆ ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ మీద. 2019లో హైకోర్టు సెకండ్ అప్పీల్ని డిస్మిస్ చేసింది. 2021లో సోపాన్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యాడు 108 సంవత్సరాల వయసులో. 12 జూలై 2021 సుప్రీంకోర్టు ఈ కేసు వినడానికి అంగీకరించింది. సేమ్ డే లాయర్ ఏమని చెప్పాడు అంటే ఆ సోపాన్ ఎవరైతే ఇంతకాలం పోరాడాడు అంటే అతను మార్టగేజ్ చేశాక మోసగించాడు అంటూ ఒరిజినల్ ఓనర్ వేరంటూ బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆ పైన సోపాన్ మీద కేసు పెట్టారన్నమాట. ఆ సోపాన్ జైల్లో 14 ఏళ్ళు ఉండి అప్పీల్ చేసినప్పుడు పట్టించుకోలేదు. ఫైనల్గా మొన్న అతను 108వ సంవత్సరంలో సుప్రీంకోర్టు అది వినడానికి రెడీ అయ్యితే చివరికి అతను కాస్త చనిపోయాడు. 55వ సంవత్సరం నుంచి అతను 108వ సంవత్సరం దాకా 53 ఏళ్ళు పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అతనేంటి డబ్బులు చెల్లించి భూమి కొని నేను ఒరిజినల్ ఓనర్ని ఇంకొకడు వస్తే అతన్ని నమ్మి బ్యాంకు ఇతని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. అతను చేసిన తప్పేంటి? డబ్బులు ఖర్చు పెట్టాడు, బ్యాంకు లోన్ తీసుకునినే ఇచ్చాడు. అతనికి అమ్మినటువంటి వాడికి తప్పు అవుతుందా, వేరే ఓనర్ది తప్పు అవుతుందా? ఇక్కడ సమస్య అది. లీగల్గా జరుగుతున్నటువంటి చట్ట పరిజ్ఞానం లేకపోతే, న్యాయ పరిజ్ఞానం లేకపోతే, డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే ఒక సామాన్యుడు బలవుతున్న తీరు.